హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక మంచి లంచ్ రెసిపీ చూపిస్తున్నానండి. ఆఫీసులకి, స్కూల్స్కి, కాలేజెస్కి ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే లంచ్ రెసిపీ అండి. దీనికోసం నేను ముందుగా బాండలు తీసుకొని ఆయిల్ వేశాను. ఆయిల్ వేడయ్యాక దీనిలో ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎర్రగా వేపుకోకూడదండి. ఒక 50% వేయించుకుంటే సరిపోతుంది. ఓకే అండి, 50% వేగిపోయాయి. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఆలు వేస్తున్నానండి. నేను ఇక్కడ 3 ఆలులని కట్ చేసి పెట్టుకున్నాను. అవి వేసాను. ఇవి కొంచెం కలుపుకొని ఇప్పుడు దీనిలో సాల్ట్ వేసి ఫ్రై చేసుకుందాము. బాగా సాల్ట్ అంతా అన్ని ముక్కలకు పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఓకే అండి, చూద్దాము. మరలా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు దీనిలో పసుపు వేసుకుంటున్నాను. బాగా కలుపుకుందామండి. కొంచెం ఆలు మెత్తపడ్డాక మనము మేతి వేసుకోవాలి. సో ఆలుని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఓకే అండి, కొంచెం మెత్తపడింది. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న మెంతాకుని దీంట్లో వేస్తున్నాను. 1 కప్పు తీసుకున్నానండి. నేను 3 పొటాటోస్కి 1 కప్పు మెంతాకు తీసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వేసి బాగా కలుపుకోవాలి. చూసారా, ఆకంతా ఎలా అయిపోయిందో మంచిగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు దీనిలో ఇది పప్పుల పొడి అండి. మనము ఫ్రైస్ చేసుకునేటప్పుడు వేసే పప్పుల పొడి. ఈ పప్పుల పొడిని 2 స్పూన్లు వేసాను. తర్వాత కొంచెం కారం వేస్తున్నానండి. నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కాబట్టి మరలా పప్పుల పొడిలో కారం ఉంటుంది. అందుకని కొంచెం కారం చూసుకొని వేసుకోండి. తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని వేస్తున్నాను. ఈ రైసు మంచిగా ఈ పొటాటోలో కలుపుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆకుకూర కూడా వేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో మంచి మంచి లంచ్ రెసిపీస్తో, కర్రీస్తో, ఫ్రైస్తో నేను మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇప్పుడు ఇంట్లో కూడా నేను ఇదే చేశాను. మధ్యాహ్నంకి మనం ఎప్పుడైనా అర్జెంటుగా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో నేను ఈరోజు ఇంట్లో కూడా ఇదే ఉంటుంది. ఓకే అండి, మీ అందరూ ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.